సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మన యూనియన్ ఆఫీసర్స్, కామ్రేడ్స్, ఈ రోజు తాలూకా సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని మన నాయకులు చెప్పారు. విశాఖ జిల్లాలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి సదుపాయాలు, ఉద్యోగ భద్రత స్టీల్ ప్లాంట్లో ఉంది. ఒకసారి స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయితే కాంట్రాక్ట్ బాగా సరే ఉపాధి గ్యారంటీ, టీవీ ఉండదు, ఫైనల్ సెటిల్మెంట్ గ్యారంటీ, కనీస వేతనాలు, చట్టపరమైన హక్కుల గ్యారంటీ, సేఫ్టీ గ్యారంటీ, జీతాల గ్యారంటీ, ఇవన్నీ గ్యారంటీగా ఇంతవరకు ఉన్నాయి. అందుకని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉపాధి కోసం ఒక పర్మనెంట్ ఉపాధిని సంపాదించే విధంగా ఒక పర్మనెంట్ ఉపాధిని భావించే పరిస్థితి ఉండేది. ఈ విధంగా ఉండడానికి కారణం సిఐటియు దీర్ఘకాలికంగా చేసినటువంటి పోరాటం. పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మనకు అండగా నిలవడం, వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు సిఐటియు సంఘంలో ఉండడం, ఇవన్నీ ఈ విధంగా హక్కులు సదుపాయాలు సాధించుకోవడం కోసం ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితి రోజు రోజుకి మారిపోతూ ఉంది. ఒకటి, ఉద్యోగ ఉపాధి గ్యారంటీ లేని పరిస్థితి వస్తుంది. కాంట్రాక్ట్ మారితే మొత్తం కాంట్రాక్ట్ కార్మికులని కొనసాగించే పరిస్థితి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. టెండర్లు మళ్ళీ రెన్యూల్ అవుతాయని గ్యారంటీ లేదు. క్యాంటీన్ వర్కర్స్ ప్రాబ్లం అదే ఉంది. టెండర్ షెడ్యూల్ అయితే అవుతాయని గ్యారంటీ లేదు. జీతాలు ప్రతి నెల వస్తాయని గ్యారంటీ లేదు, ఇప్పటికే రావడం లేదు. స్కిల్తో పాటు సెమీ స్కిల్ వర్కర్స్ కూడా ఏ సదుపాయం కోతకి గురైపోతూ ఉంది, బోనస్ కోత గురైపోతూ ఉంది. రేపు ఉపాధి ఉంటుందా లేదా పరిస్థితి కూడా ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం జరిగితే కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆందోళన ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం కూడా ఉంది. మళ్ళీ కొంతమంది తెలుసో తెలియదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే మనకేం నష్టం, కాంట్రాక్ట్ కార్మికులు కదా, మన మొత్తం ఉపాధి ఉంటుంది కదా, మనం అనుకుంటుంది అని చెప్పి కొంతమంది అనుకుంటారని చెప్పేది సమాచారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కదా అయితే ఈ కంపెనీ ఉంటుందని గ్యారంటీ లేదు. హిందుస్థాన్ జింక్ ఏ విధంగా అయితే అది ప్రైవేటీకరణ అయిన తర్వాత తనకు కావాల్సిన లాభాలు రాలేదని చెప్పని వేదాంత యాజమాన్యం కంపెనీ మూసేసి విలువైనటువంటి భూముల్ని వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేశాడు. సేమ్ అదే పరిస్థితి దాదాపు 22,000 ఎకరాల భూమి ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంటుంది అనుకున్న. కాబట్టి ఎవరైనా సరే, ఏ కార్మికుడైనా సరే తెలుసో తెలియకో నా ఉపాధి గ్యారంటీ ఉంటుంది, స్టీల్ ప్లాంట్ అమ్మకమైనా సరే ప్రైవేట్ అయినా సరే అనే భావన తప్పని చెప్పండి, తప్పని చెప్పండి. గ్యారంటీ ఉండదు, ఇది మొదలు విషయం. రెండోది, ఒకవేళ కంపెనీ ఉందనుకుందాం, ప్రైవేట్ అయితే కంపెనీ ఉందని చెప్పి అనుకుందాం. కంపెనీ ఉంటే మీకు ఎంతమంది వర్కర్స్ ఉపాధి ఉందో గ్యారంటీ లేదు. గ్యారంటీగా 50% పైన ఉపాధి వస్తారు, తగ్గించేస్తారు మ్యాన్ పవర్. ఇదో అంశం. ఇప్పుడు మీద 50% బాగుంటుంది అనుకుంటారు, వాళ్ళు కూడా బాగుంటుంది. ఎందుకంటే కార్మిక చట్టాలు అమలు కావు. మీకు తెలుసు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం భారత కార్మికవర్గం పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు యజమానుల దోపిడీకి ఆటంకంగా ఉన్నాయని చెప్పని 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని 4 యాప్ కోడ్స్ మార్చేసింది. మేము రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ఫ్రేమ్ చేస్తే అమలైపోతాయి. అమలైతే నీకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు, పోరాడే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, అనేక నిర్బంధాలు చేస్తాయి. కాంట్రాక్ట్ మారితే కాంట్రాక్ట్ కొనసాగించాలని హక్కు ఉండదు. యజమాని కంపెనీలో యజమాని ఇష్టం, ఉపాధి ఇవ్వడం త్వరగా యజమాని ఇష్టం అవుతుంది. కాబట్టి ఒకవేళ ప్రైవేటీకరణ జరిగి కంపెనీ ఉన్న
ఉన్న కార్మికులకి కార్మికులు కావు, ఆ విధంగా దోపిడీ గురవుతారు. అందుకని ఇక్కడ రెండు అంశాలు, ఒకటి పరిశ్రమని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం, రెండవది కార్మిక చట్టాలను కాపాడుకోవడం, లేబర్ కోడ్స్ రద్దు చేయించి కార్మిక చట్టాలని కాపాడుకోవడం. ఇవి రెండు అత్యంత కీలకమైన అంశాలు. ఇవి కాపాడుకోవాలంటే ఈ రెండింటికి ఈ రెండు అంశాలను ముందుకు తీసుకుంటున్నాడు. మళ్ళీ కేంద్రంలో మోడీ ప్రభుత్వమే తక్కువ మెజారిటీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దానికి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి పూర్తి భాగస్వామిగా ఉంది. కాబట్టి లేబర్ కోడ్స్ వీళ్ళు అమలు చేసి కార్మికుల హక్కులు తొలగిస్తారా, లేబర్ కోడ్స్ అందుకు వీళ్ళు నిలబడతారని చెప్పి ఆచరణ తేలాల్సిన విషయం. స్టీల్ ప్లాంట్ అన్ని ప్రైవేటీకరణ కోసం కేంద్రం కూరుకుంటే దానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తారా, లేదా స్టీల్ ప్లాంట్ నష్టం కోసం కూరుకుంటారా అని చెప్పి ఆచరణ తేలాల్సిన విషయం. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి కాబట్టి ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాల తరఫున స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని చెప్పని ఇక్కడ తెలుగుదేశం వారు ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళ ప్రకటనలు వస్తున్నాయి. బీజేపీ వాళ్ళు ఎవరైతే స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారో ఆ బీజేపీ ఎంపీలు కూడా వారి కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇస్తున్నారు స్టీల్ ప్లాంట్ వెచ్చించాలని చెప్పని. మోడీ ప్రధానమంత్రి చేసే ప్రయత్నం చేయాలి, అధ్యయులు మంత్రులు ఇస్తున్నారు. కాబట్టి ఆచరణలో వీళ్ళు ఏం చేస్తారని చూడాలి. స్టీల్ ప్లాంట్ నష్టం కోసం కోరుకుంటారా, కార్మికుల నష్టం కోసం కోరుకుంటారా చూడాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, వాళ్ళ స్పందన, వాళ్ళ నిర్ణయం మనకు అనుకూలంగా ఉండాలని చెప్పారంటే మొత్తం స్టీల్ ప్లాంట్ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు ఒక త్రాటి మీద ఐక్యంగా మన సంఘటనతో సంఘటనగా ముందుకి పోవాలి, ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి. మన ఉద్యోగుల భాగస్వామ్యం కాకుండా, మన ఆందోళన భాగస్వామ్యం కాకుండా మొత్తం కార్యవర్గాన్ని సంఘటన చేయకుండా మన ఉపాధికి నష్టం ఉండదు, మన హక్కులకి చట్టాలు కూడా నష్టం ఉండదు. అందుకని గెలిపించారు కాబట్టి, వాళ్ళు గెలిచారు కాబట్టి స్టీల్ ప్లాంట్ రచిస్తారు, కార్మిక చట్టాలు కాపాడతారని చెప్పని ఎవరికైనా ఆశతో తప్పే లేదు. కానీ ఆచరణలో ఏం దొరుకుతుందని తెలియని విషయం. ఆచరణలో నీకు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంగా ఉండాలన్నా, కార్మిక చట్టాలు నిలబడాలన్నా మన పోరాటం ఐక్యమత్యమే చేయమని విషయం. ఇది గమనించండి. గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ హక్కులు చట్టాలు సౌకర్యాలు సాధించుకున్నామని చెప్పినట్టు మన పోరాటం ఐక్యమత్యం మన సంఘ బలగాలి. అదే కీలకమైన విషయం. దాన్ని మనం తక్కువ చూసి తక్కువ చేసి దాదాపు జరిగి మాత్రం మనం నష్టపోతాం. కాంట్రాక్ట్ ఉంది, మన ఐక్యమత్యం సంఘ బలగాలి. ఎందుకు విషయం జరిగిందని చెప్తున్నాం అంటే మనకు అన్ని సదుపాయాలు వస్తున్నాయి కదా, నిరుద్యోగ జీవో అన్నీ వస్తున్నాయి కదా, మన ఉపాధి ఉంది కదా. యూనియన్ మీటింగ్ కలగకపోతే నష్టం ఏంటి, యూనియన్ సరిహద్దు కలగకపోతే నష్టం ఏంటి, మేడే కార్యక్రమం కాకపోతే నష్టం ఏంటి. కొద్దిమంది కలుపుతారు కదా, వాళ్ళ ఎదురు గురించి బాగు మనకే వస్తుంది కదా అనే భావన కొంతమందిలో పెరుగుతూ ఉంది. ఇది అత్యంత ప్రమాదం. ఇది మొత్తం కార్యవర్గ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకి నష్టం కలిగేటువంటి ఆలోచనలు. దానికి అవకాశం ఇవ్వకూడదు. మీరు లీడర్స్ కాబట్టి మిగతా దర్శనాలు చెప్తారు తీసుకోలేదు. మీరు సైట్ లీడర్స్ కాబట్టి, ఆఫీసర్స్ కాబట్టి మీరు ప్రత్యేక బాధ్యత వహించి ఈ సైట్స్ లో ఉన్న మొత్తం కార్మిక వర్గాన్ని ఒకే దాని మీద నిలిచేదాని కోసం మనం నిలబడి కోసం కూర్చోవాలి. రకరకాల చెడు ఆలోచనలు కానీ లేకపోతే సంఘానికి నష్టం చేసే ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళని సరిచేసి వాళ్ళందరూ ఐక్యం చేసేది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఐక్యం చేయడం అంటే సంఘంలో సభ్యులుగా తీర్పించే కార్యక్రమాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. సిఐటి సభ్యుల్ని మరి రెన్యూ చేయడం అంటే కాదు, ఇంతవరకు సంఘం లేనటువంటి వాళ్ళకు సంఘంలో చేర్పించే కార్యక్రమాన్ని మనం చేయాలి. ఈ సంఘ బలమే, ఈ సంఘటన శక్తి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఈ జీవితాన్ని కాపాడుతుంది. ఈ సంఘం కాస్త బలంగా తగ్గిందంటే శత్రువు వేగంగా దాడి చేస్తారు, మన హక్కులు సదుపాయిపోతాయి, ఉపాధి ప్రభావం. అందుకని నీ హక్కులు, నీ సదుపాయాలు, నీ రక్షణ కోసం జరిగే పోరాటంలో నువ్వు అందరినీ సమైక్యంగా నిలిపి మన పోరాటంలోనే రెండో వైపు నుంచి సిఐటి తన బలాన్ని సభ్యత్వాన్ని పెంచడం కోసం
సైకిల్స్ పెంచే కృషి చేయాలని సూచన చేస్తాం మేము. దీంతో పాటు కార్యక్రమంలో వస్తున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకోవాలి, ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు అర్థం చేసుకోవాలి. సైకిల్స్ అర్థం చేసుకొని మనం కార్యవర్గాలు సమాయత్తం చేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళు చైతన్యవంతులు చేయాలని చెప్పినట్టే ముందు మనం చైతన్యవంతులు కావాలి. ఆ చైతన్యవంతులు కావాలని చెప్పినట్టే ఈనాడు పేపర్, ఆంధ్ర పేపర్, ఈటీవీ, సోషల్ మీడియా చూస్తున్న చైతన్యం కాదు. ఎందుకంటే ఆ పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, మొత్తం పెట్టుబడిదారులు సంప్రదాయ ప్రయోజనాల కోసం వాళ్ళ సమస్యలే ప్రజల సమస్యలుగా ఆ పత్రికలో వస్తాయి. నువ్వు చేసే పోరాటాలు, నీ హక్కులు తీసేయడం, నీ లేబర్ కోర్సు, నీ చట్టాలు పాటించడం ఇవన్నీ నీ పత్రికలో రావాలి. మీరు గమనించడం కావాలంటే మొత్తం దిల్లో మీరు పెద్ద పోరాటం చేస్తే ఈ పత్రికలు వచ్చిన వార్తకు మూలైన మూలం ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో నీ ఆలోచన, మన జ్ఞానం, మన విజ్ఞానం పెంచుకొని మన హక్కులు చట్టాల కోసం తెలుసుకొని ముందుకు పోవాలని చెప్పినట్టే సైకిల్స్, ఆఫీసర్స్, మన నాయకత్వం నిరంతరం మనం అప్డేట్ కావాలి. అప్డేట్ కావాలంటే కార్యక్రమం పుస్తకం పత్రిక వస్తున్న సిఐటి రాష్ట్రం ఉంటుంది. కార్యక్రమం సంవత్సరానికి 100 రూపాయలు చందా. దాన్ని మనం చందాదారులుగా చేరి మనం ఆ పత్రికలు చర్చాలని మనం తెలుసుకోవాలి. ప్రజాశక్తి పత్రిక కార్మిక కోసం ఉంటుంది పత్రిక. ప్రజాశక్తి పత్రిక మన సైన్స్లో మనం తీసుకోవడం, సైన్స్ ద్వారా పత్రిక తెప్పించడం, అటువంటి కార్యక్రమాలు ఉంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమం కోసం ఉన్న హక్కులేంటి, సదుపాయాలేంటి, దొరుకుతున్న దారి ఏంటి, పరిస్థితుల దారి నుంచి బయటపడడం కోసం ఏం చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుని అవుతాం. సైకిల్ భోజన టైంలో లంచ్ టైం భోజనం చేస్తే చదువుకోవచ్చు. వాళ్ళు చదివితే 10 పత్రికలు 10 మంది వింటారు. అదే పత్రిక మన సొంత చందాదారులు కావడం, చందాదారు చేర్పించి పత్రిక చదవడం. ఆ విధంగా కార్మికులు మన ఉద్యోగం కావడం కూడా కీలకమైన విషయం. అలా చేయడం ద్వారా మాత్రమే మొత్తం కార్యవర్గాలు మనం సంఘటన చేయగలం. కార్యక్రమ సంఘటన అయితే మన పోరాటం ముందుకెళ్తాయి. ముందుకెళ్తే ఖచ్చితంగా మనం మన ఉపాధి, జీతాలు, చట్టాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కృషిని మీరు సైకిల్స్ గా, నాయకులుగా కృషి మీరు మరింత పడుదలతో చేయాలని చెప్తాను. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు, యూనియన్ అంటే మిగతా కార్మికులు ఏ గౌరవ, ఏ ప్రతిష్ట ఉందో ఆ ప్రతిష్ట నిలిపేదాని కోసం మీరు కోరుకుంటారని చెప్పి ఖచ్చితంగా సీఎం విశాఖ జిల్లా కూడా మీ పోరాటానికి, మీ కృషికి విరుద్ధంగా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నారు. అవకాశం ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ప్రస్తుతం ప్లాంట్ పరిస్థితి, అట్లాగే రాజకీయ విషయాలు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సిఐటియు తాలూకా కృషి అంటే అటు కార్మిక కర్షక ఐక్యతతో దేశవ్యాప్తంగా సిఐటియు అలుపెరగకుండా పోరాటాలు చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నాకు ఎదురు లేదు, 400 సీట్లు వస్తాయంటే దాన్ని కార్మిక వర్గం కానీ, ఈ దేశంలో ప్రజలు కానీ 240 స్థానాలకే పరిమితం చేశారంటే దాంట్లో సిఐటియు తాలూకా పాత్రని ఆయన ప్రముఖంగా చెప్పడం, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారి అటు బీజేపీకి ప్రత్యక్షంగా వాళ్ళు మద్దతు ఇస్తున్న క్రమంలో మనం మరింత ఐక్యంగా కనుక ఉద్యమిస్తే ఈ మారిన రాజకీయ పరిస్థితుల్లో మన ప్లాంట్ భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు కానీ, రేపు రాబోయే కాలంలో కార్మిక చట్టాలు మారకుండా ఇప్పుడు ఉండేటువంటి చట్టాలు కొనసాగించడం కానీ, మన ఉద్యోగ భద్రత కానీ ఉంటుందని కొద్ది సమయంలోనే చాలా డీటెయిల్గా చెప్పారు. మన అందరి తరఫున మరొకసారి కంప్లైంట్ చెప్పినట్టు గారికి ధన్యవాదాలు.